గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ వచ్చేసి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జనవరి 2025 15th వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఈసీ బ్రాంచ్ వాళ్ళకి నాకు తెలిసినంత మటుకు. అది యాక్చువల్గా హాలిడేస్ కదా పెట్టకూడదు అనుకున్నాము. బట్ సంక్రాంతి అనేది ఓన్లీ సౌత్ సైడ్, దట్టు తెలుగు రాష్ట్రాలు అండ్ తమిళనాడు వాళ్ళు మాత్రమే చేస్తారనేది నాకు ఉన్నంతవరకు నాలెడ్జ్. తర్వాత వచ్చేసి కదా, ఇంకా అది నేషనల్ ఫెస్టివల్ కాదు కాబట్టి ఇది నేషనల్ టెస్ట్ కాబట్టి పెట్టారు అని అనుకున్నాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, సో ఈరోజు సంక్రాంతి కదా, భోగి రోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, మెయిల్ వచ్చింది. సో నాకు తెలిసిన వాళ్ళు మా బ్రదర్కి చెప్పడము, అబ్బాయి నాకు చెప్పడము, సో ఇలా నా దగ్గరికి వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్. నేను కూడా నాతో పాటు అప్లై చేసిన వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేశాను ఇన్ఫర్మేషన్. పోస్ట్ పోన్ అయ్యింది, నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. బట్ 16th ఉండే ఎగ్జామ్ అయితే యాస్టీస్గా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. బట్ యాక్చువల్గా ఇంతకుముందు నేను రాసింది ఏంటంటే, డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వక ముందు వచ్చేసి కర్నూలుకి వెళ్ళి రాసేవాళ్ళము. డిస్ట్రిక్ట్ డివైడ్ అయ్యాక మేము నంద్యాలలోనే రాస్తున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కర్నూలులో సెంటర్ పడింది. ఎందుకు సెంటర్ పడింది కర్నూలు అనేది నాకు అర్థం కాలేదు. సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. అదే హాలిడేస్ కాబట్టి మా కాలేజ్ వాళ్ళు సెంటర్కి ఆప్షన్ ఇవ్వలేదు, ఏంటో మరి మనకు తెలీదు. సో దానివల్ల మనం కర్నూలుకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 8:30కి రిపోర్టింగ్, మాకు 9కి ఎగ్జామ్ అనమాట. ఈ చలికాలంలో కర్నూలుకి ట్రావెల్ చేయాలంటే మాకు 70 కిలోమీటర్స్ ఉంటుంది, కర్నూలు నంద్యాల టు కర్నూలు. ఎన్ని గంటలకు లేయాలి? 8:30కి రీచ్ అవ్వాలంటే మేము ఇక్కడ 6:30కి అంతా లేచి బయలుదేరాలి. అంటే 5:35కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాలి. అనుకొని కొంచెం బాధపడ్డా, కానీ తప్పదు. 6 నెలలకు ఒకసారి పడతారు ఆ ఎగ్జాము, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. సో అది వచ్చేసి పిహెచ్డీ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అగైన్ నాకు మెమరీగా ఉండడానికి అనమాట. నేను యాక్చువల్గా అయితే ఊరు వెళ్ళాలన్న ప్లాన్ ఉండేది. బట్ ఈ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ నేను ఆ రోజు ఆ ఊరు నుంచి మళ్ళీ కర్నూలుకి ట్రావెల్ చేయాలి, పిల్లలు ఉంటారు, ఇదంతా కష్టం అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాను. నేను 2 days కోసం ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి. బట్ ఏంటంటే ముందు రోజు ఈ టైం అనుకుంటా, భోగి రోజు ఈ టైంకి నాకు తెలిసిందనమాట ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది ఎల్లుండి అని చెప్పేసి. సో నెక్స్ట్ డే పండగ, కనీసం భోగి రోజుకు పొద్దున్న తెలిసినా ఎల్లుండేదాన్నేమో మధ్యాహ్నానికి అంతా. బట్ ఇంకా నెక్స్ట్ డే పండగ ఏం వెళ్తాము అని చెప్పేసి నేను డ్రాప్ అయ్యాను అనమాట. ఇది కూడా అగైన్ నా ఇన్ఫర్మేషన్ కోసం నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అంతే. సో ఇలాంటి ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేస్తారా ఫెస్టివల్స్ ఉన్న రోజు అంటే చేశారు. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో ఏంటో. టెస్ట్ డేట్స్ పెట్టినప్పుడు మరి ఆ డేట్స్ స్కిప్ చేసి పెట్టిండొచ్చు, మరి ఏంటో. సో మెనీ రీజన్స్ ఉంటాయి. సో వాళ్ళనైతే తప్పుపట్టడానికి లేదు మనము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అలా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.